హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్. ఈరోజైతే మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా హెల్దీ రెసిపీ అయిన మజ్జిగట్టు ఎలా వేసుకోవాలో చూద్దామా. మీరు ఎప్పుడైనా మజ్జిగట్టు వేసారా? వేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే నేను గ్రైండర్ వేయడానికి ముందు రోజు అంటే రేపు వేస్తాననగా ఈరోజు ఉదయం పూట 2 గ్లాసులు బియ్యం తీసుకొని నీట్గా 4 to 5 టైమ్స్ వాష్ చేసుకొని మజ్జిగలో నానబెట్టుకోవాలి. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇది పెరుగు అనేది మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా చేసుకోవాలి మజ్జిగని. ఇలా మజ్జిగ చేసుకున్న తర్వాత మనం వాష్ చేసుకున్న బియ్యాన్ని ఈ మజ్జిగలో వేసుకొని నానబెట్టుకోవాలి. బియ్యం మునిగేంత వరకు మజ్జిగ పోసుకోవాలి. ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు వేయటం వల్ల మన అట్టు అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఇది అనేది ఒక రోజంతా నానాలి. ఇలా మెంతులు కూడా వేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత అదే రోజు నైట్ 1 గ్లాస్ మినపగుళ్ళు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నీట్గా వాష్ చేసుకొని గ్రైండర్ వేసుకొని ఆ రోజంతా పిండిని పులవనివ్వాలి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండి అంతా బాగా పొంగి ఉంటుంది. ఆ తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని పిండిలో పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత అట్టు వేసుకోవాలి. అట్టు అనేది కొంచెం మందంగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం దిబ్బ రొట్టె ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. అలా వేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకొని దానిపైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక 30 సెకండ్స్ ఉడికించాలి. 30 సెకండ్స్ ఉడికించిన తర్వాత దాన్ని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. చూసారా ఎంత ఎర్రగా కాలిందో, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. తర్వాత ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని అటు కూడా ఒక 30 సెకండ్స్ కాలనిచ్చిన తర్వాత సరే ఈ స్టేజ్ వచ్చేంత వరకు కాలనిచ్చుకొని పక్కన పెట్టుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీగా మజ్జిగట్టు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని దోశల్ని ఇలా వేసుకోవడమే. మన ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్. మీరు కూడా ట్రై చేసి మజ్జిగట్టు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మన మజ్జిగట్టు అనేది. సో ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.